నేనైతే ఇంటి ముందుకి ఆకుకూరలొచ్చినియి అంటే అంత తొందరగా అయితే తీసుకోను. ఎందుకంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆకుకూరలు తినకూడదంటారు. పాలకూర, తోటకూర అట్లాంటిది. నేను తినకూడదు అని తీసుకోకపోవటం వల్ల పిల్లలకి గూడా అలవాటైతే అస్సలు లేదనమాట. ఒకవేళ ఎప్పుడన్నా ఒకసారి తీసుకున్నా గానీ అస్సలకి తినరనమాట. మా ఆయన తినడు, పిల్లలు గూడా తినరు. ఇంకట్లా వాళ్ళకి అలవాటనేది తప్పిపోయింది. ఇంకెట్లైనా గానీ వాళ్ళకి ఆకుకూరలు అలవాటు చేయాలని ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటూ ఉంటాను. ఒకవేళ తీసుకొని వండినా గానీ ఇంక మా ఆయన తినడు, పిల్లలు తినరండి. ఇంక నేనొక్కదాన్నే. నేనైనా ఎంత తింటాను చెప్పండి? మొత్తం అయితే తినలేను కదా! ఇంకా పిల్లలకి ఎట్లయినా గానీ ఆకుకూర అనేది అలవాటు చేయాలని చెప్పేసి ఇంక ఈరోజు తోటకూర తీసుకొని అందులో 2 ఎగ్స్ అయితే ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. పిల్లలకి ఆకుకూరలనేది పెట్టాలండి. ఆకుకూరలు పెడితేనే పుష్టిగా రక్తం అనేది ఉండిద్ది. వాళ్ళకి మైండ్ గూడా బాగుంటది. చదువుకోవటం గూడా చదువుతారు బాగా. నేను తినకపోవటం వల్ల పిల్లలకు గూడా అయితే ఇప్పటికి ఆకుకూరల అలవాటైతే తప్పింది. అలా ఎవరు చేయకండి నాలాగా. మనం తినకపోయినా గానీ పిల్లలకైతే వండి పెట్టాలనమాట ఆకుకూరలు, కూరగాయలన్నీ తినేయి.